నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి కుటుంబంలో పెద్దవాళ్ళ అవసరం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా మనం క్రితం చూసుకున్నట్లయితే చాలా సంవత్సరాలకు ముందు అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళంతా ఉండడం వల్ల కుటుంబంలో ఒక పెద్ద దిక్కు ఉండి పిల్లలకి ఏదైనా ఒక తప్పు చేసినా కూడా ఇది తప్పు ఒప్పు అని చెప్పి ఎంతో ప్రేమతో తెలియజేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు లేకపోయాయి. ఎందుకని? అమ్మమ్మలు, నానమ్మలు కరువైపోయారా? అందరూ కూడా వృద్ధాశ్రమాలకు చేరుకుంటున్నారా? అందరూ అని చెప్పలేము, కొంతమంది. కానీ ఇంట్లో ఆ పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల పిల్లల్లో ఎటువంటి మానసిక ఆందోళన ఎదుర్కొంటున్నారు అండ్ అలాగే వాళ్ళ పాత్ర ఎంతవరకు అవసరం, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ వంగవరపు రవికుమార్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనము ముందు పాతకాలంలో చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం అంటే మళ్ళీ అందరూ వచ్చేస్తుంటారు. బట్ ఏంటంటే అమ్మ నాన్నకి అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు ఇలా ఉండేవాళ్ళు. ఇంట్లో కూడా ఒకవేళ పేరెంట్స్ పట్టించుకోకపోతే అట్లీస్ట్ గ్రాండ్ పేరెంట్స్ అయినా వాళ్ళని పట్టించుకునేవాళ్ళు. పిల్లలకు ఒక భరోసా ఉండేది, అన్నీ తెలిసి వచ్చేలాగా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు అంతే. గ్రాండ్ పేరెంట్స్ అన్న వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళ ఊర్లో ఉండడము, లేకపోతే వీళ్ళ మధ్య ఎక్కువ బాండింగ్ లేకపోవడము, ఇలాంటివి చూస్తున్నాం ఇప్పుడు నవ్విడేస్లో. సో ఈ గ్రాండ్ పేరెంట్స్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? ప్రస్తుత కాలంలో అది బాగా కనపడుతోందమ్మా. గ్రాండ్ పేరెంట్స్ లేకపోవటం వల్ల పిల్లల యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే మనకున్నటువంటి కల్చర్లో మనకున్నటువంటి మేధాశక్తి, ఇంత మటుకు మన మేధాశక్తి ఇంత ప్రపంచం మొత్తం మనం ప్రఖ్యాతిగా చెప్పుకోగలుగుతున్నామంటే యువత చేస్తున్నటువంటి మేధాశక్తి తగ్గిపోయే లక్షణాలు కనపడుతున్నాయి. కారణం ఏంటి అంటే మొట్టమొదటిగా వారి యొక్క జీవితంలో జరగవలసిన అంశాలన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. రెండవది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా దెబ్బతింటున్నాయి. మూడో విషయం, వాళ్ళు ఎంతసేపటికి డబ్బుతో సంపాదించుకోవచ్చు, డబ్బు ఉంటే నాకు అన్నీ తేలిగ్గా దొరుకుతున్నాయి అనుకున్నాను. డబ్బుతో ఏది దొరకదమ్మా. పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలు చాలా బాగుంటాయి. ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పొచ్చు. తాతయ్య ఎవరన్నా వాళ్ళ టీచరు లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో వెధవా బాగా చదివేట్లేదు ఏంట్రా అన్నారనుకోండి, పిల్లవాడికి వెంటనే కోపం వచ్చేస్తుంది. వెంటనే తాతయ్య ఏమంటాడంటే, అవును బాబాయ్ నేను వెధవనే, కానీ వెధవనే అన్నాడు అనుకోండి, వెధవ బాబాయ్ ఏమవుతాడు, పెద్ద వెధవ అవుతాడు. చెప్పే మాట తీరులో వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్గా ఎలా మాట్లాడాలి, ప్రతి సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలియనటువంటి సూక్ష్మాన్ని నేర్పిస్తారు. రెండోది, తాత అమ్మమ్మలు ఇంట్లో ఉంటే వీళ్ళకి కావాల్సినటువంటి వివాహం అవ్వనివ్వండి, చదువు అవ్వనివ్వండి, వీళ్ళ యొక్క ఎదుగుదలలో కావాల్సిన వాటి కూడా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అనుభవాల్ని గంధంలాగా తయారు చేస్తూ, ఎలా అయితే గంధం చెట్టు ఎటువంటి దీంట్లో అయినా దానికి విలువ ఎలా ఉంటుందో తాతయ్యలేదు నాయనమ్మలది అంత విలువ ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు కోపంతో చెప్పరు, చిరునవ్వుతో చెప్తారు. దారా మనవడు. అందుకని తాత మనవడి యొక్క బంధము, తాత అమ్మమ్మ మనవడి యొక్క బంధము, మనవరాలు తాతల యొక్క బంధము, ఇవన్నీ కూడా చాలా గొప్పవైనవి. ఆ బంధాలు ఎక్కడ వెళ్ళి నేర్చుకుంటూ వచ్చేవి కాదు. తల్లిదండ్రుల యొక్క పెరుగుదలను సరిగ్గా చూడలేనటువంటి తాత అమ్మమ్మలు మనవడు మనవరాల యొక్క ఎదుగుదలను చూసి ఆనందిస్తూ నా కొడుకు పిల్లలు, నా కూతురు పిల్లలు అనుకొని ముందరికి వెళ్ళి చేస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ ఉంటుంది, అనుభవం దగ్గర నుంచి దొరుకుతూ ఉంటుంది, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. ఎందుకంటే అందరినీ అంకులు ఆంటీ అనేస్తున్నాం, పని వాళ్ళ దగ్గర నుంచి అందరు. దీనికి పాలవాడు డబ్బులు ఇస్తేనే మనకి పాలు ఇస్తున్నాడని నేర్పియట్లేదు. కానీ తాతయ్య చెప్తాడు కదా, వాడికి మనకి నెలకి డబ్బులు ఇస్తున్నాను రా, అందుకే మనకు పాలు పోస్తున్నాడు అన్నప్పుడు పిల్లవాడికి తెలియటం, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేప్పుడు కూడా దానికి చెప్పగలిగే సమాధానం తల్లిదండ్రులు. ఇట్లాంటి చిన్న క్వశ్చన్లు వీళ్ళకి చిన్న క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, పిల్లవాడికి అది పెద్ద క్వశ్చన్ సమాధానం చెప్పటం. ఎప్పుడైతే విద్యార్థి క్వశ్చన్ వేయటం మొదలు పెడితే దాన్ని తగినటువంటి సమాధానం చెప్పగలిగే స్థాయి తాతయ్యలు, అమ్మమ్మలకి, నాయనమ్మలకి ఉంటుంది. ఇదైన తర్వాత రాత్రిపూట పడుకుండేటప్పుడు నైట్ టైం స్టోరీస్ అనేవి ఉండేవి. ఇది అమ్మమ్మలు తాతయ్యలు ఎక్కువగా చెప్పటం వల్ల పిల్లలు ఆసక్తికరంగా తన యొక్క మేధాశక్తిని పదును పెట్టుకోవటానికి ఆస్కారంగా మారుతుంది. మూడవది, ఏదైనా ఒక వస్తువును సర్దుకోవటంలో
తాతయ్య అమ్మమ్మలు చెప్పినప్పుడు వాళ్ళు సర్దుకునే విధానంలో కూడా మార్పు వస్తుంది. అదే నాన్న చేస్తే నాన్న ఇది కూడా కొనియలేవా, నాకు ఇంత పాకెట్ మనీ ఇవ్వలేవా అని అంటారే కానీ తాతయ్య చెప్పినప్పుడు ఆయన చెప్పిన దానిలో అతని అనుభవంతో చెప్పడం వల్ల అర్థం చేసుకొని, అరే నేను నీకు ఇస్తా కదా, నాన్న నాకు ఇస్తారు కదా, నువ్వు ఆగరా, నువ్వు సర్దుకో, ముందర ఇప్పుడు సర్దుకో అని చెప్పినప్పుడు ఎక్కడ ఎలా సర్దుకోవాలో నేర్పించగలిగే స్థాయికి వాళ్ళు ఉంటారు. ఇంకో విషయం కూడా మనం తాతయ్యలకి ఒకప్పుడు మనకి వాళ్ళది 50 ఏళ్ల పెళ్లి రోజు, 75 సంవత్సరాల పెళ్లి రోజులు ఇవన్నీ చూసాము. ప్రస్తుతం పెళ్ళిళ్ళు లేట్ అవ్వటం వల్ల అసలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి సంతానం కలిగినప్పుడు చేయలేక అది కూడా ఒక విధమైనటువంటి సమస్యలుగా అవుతుంది. ఇవన్నీ మనం ఆలోచించుకొని చేసినప్పుడు ఇంటిలో ఇల్లు కొనుక్కునేటప్పుడే నేను 3 గదులు ఇల్లు కొనుక్కుంటే నాన్న అమ్మకి నాకు నా పిల్లలకి అని చెప్పి ఎప్పుడైతే ఆ ఇంటి యజమాని ఆలోచిస్తాడో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంటాడు. ఎప్పుడైతే మార్పు తెచ్చుకుంటాడో, చెట్టు యొక్క వేరు ఎట్లా ఇంపార్టెంటో చెట్టుకు కాసే కాయ కూడా అంతే ఇంపార్టెంట్. చెట్టు యొక్క వేరుని సక్రమంగా చూసుకుంటే చెట్టుకు వచ్చే కాయ కూడా ఫలితాన్ని బాగా ఇస్తుంది. చెట్టు యొక్క వేరుని దానిని ఏ చెదలు ఏవి పట్టకుండా రక్షణించి సమయానికి అన్నీ ఇస్తే దానికి కాయ కూడా ఇస్తుంది. అంటే మాట తీరు బాగుండాలి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనం తీసుకోవటం వల్ల, పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మనం చేసుకుంటే, ఎందువల్లంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే మేనత్తలు వస్తారు, మేనమామలు వస్తారు, బావ అనేవాడు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. అటువంటి వాడి నువ్వు ఇవన్నీ కూడా నేర్పించటము. వదిన అంటే తల్లి తర్వాత తల్లి అంటేటి వాడు. ఇవన్నీ కూడా బంధాలు నేర్పించటం వల్ల వాళ్ళ యొక్క సెన్సిటివ్ ఆర్గన్స్ కూడా కంట్రోల్లో ఉండటం వల్ల వాళ్ళకి కామము అనే వీటిపైన ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళకూడదు అనేది తెలుసుకోవటం వల్ల, చేతి గాజు వల్ల లాభం ఏంటి, నుదుటి బొట్టు వల్ల లాభం ఏంటి, నీ చెవు దిద్దుల వల్ల లాభం ఏంటి, నువ్వు నడుస్తున్న నడతలో ఎలా నడవాలి, నువ్వు కూర్చున్నప్పుడు ఎక్కడ ఎలా కూర్చోవాలి, ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఏ విధమైన డ్రెస్సులు వేసుకోవాలి అని చెప్పగలిగే స్థాయి ఓన్లీ అమ్మమ్మకి తాతయ్యకి ఉంటుంది. మార్పు రావాలంటే అమ్మమ్మ ఐ లవ్ యూ అని చెప్పటం కాదు, అమ్మమ్మ నేను నీ దగ్గర పడుకుంటానని చెప్పి మనవడు తన ఒళ్ళో తల పెట్టుకున్నప్పుడు పిచ్చి తండ్రి అని చెప్పి ఆలన పాలన చేస్తున్నప్పుడు, అలాగే తాతయ్య ఏదైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు నేనున్నా కదరా నాన్నతో నేను చూసుకుంటాను, నువ్వు చేస్తాను, ఈసారి నువ్వు బాగా చదువుతావని చెప్పి ప్రతిరోజు తన దగ్గర కూర్చోబెట్టి కొన్ని నేర్పించినప్పుడు అది శ్రీరామ రక్ష లాంటి కుటుంబంలాగా అది ఒక బ్లెస్డ్ ఫ్యామిలీ టు ద సొసైటీ. ఎప్పుడైతే సొసైటీ మనకి అది బ్లెస్ ఫ్యామిలీగా మారుతూ చేస్తుంటుందో, నైపుణ్యత కలిగినటువంటి వేలుముద్ర కలిగినటువంటి, ఎప్పుడైతే మన వేలుముద్ర ఐడెంటిఫై అవుతుందో పేరు ప్రఖ్యాతులు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. మెదడుకు కూడా అటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకనే అన్నారు కలాం లాంటి వారు, నేను ఎంత ఎత్తు ఎదిగినా మా అమ్మ కాళ్ళ దగ్గరే ఉంటానని. అలాగే మనవాళ్ళు కూడా ఎంత ఎత్తు ఎదిగినా తాతయ్యకి చిన్నవాడే. అప్పుడు ఈ నవ్వు, చిరునవ్వు, అనుభవము, అనుభూతి, దీని పట్ల వారికి ఆకర్షణ ఏర్పడి కుటుంబ వ్యవస్థలో ఎప్పుడూ కూడా చిన్నాభిన్నం కాకుండా ఉంటాయి. నిజం సార్. అంటే ఒకప్పుడు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చందమామ కథలు ఇలా అని చెప్తూ కూడా అందులో కూడా నీతి కథలు చెప్తూ ఎలా ఉండాలి సమాజంలో, ఏం చేస్తే కరెక్ట్, ఏం చేయకూడదు అనేసి చాలా వివరంగా చెప్పేవాళ్ళు తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు. అంటే ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పటి పిల్లలకైతే అసలు అవి ఆ అనుభూతే లేకుండా పోయింది. ఆ ప్రేమ ఆప్యాయతలు కూడా చాలా తగ్గిపోయాయి. చాలామంది కూడా మనవడు మనవరాళ్ళు పక్కన పెడితే తల్లిదండ్రులే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయడం వల్ల ఏంటంటే ఒక కుటుంబంలో విలువలు తగ్గిపోతూ వస్తున్నాయి. విలువలు తగ్గిపోవటమే కాదమ్మా, ఆహారపు అలవాట్లలో కూడా మార్పు వస్తుంది. ఏ సమయంలో ఏది పెట్టాలి, ఎందుకు పెట్టాలి, అబ్బాయికి ఇంట్లో హీట్ వేడి చేసింది అంటే ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి. ఇవరకు ఏంటంటే మన దగ్గర ఫ్యామిలీ డాక్టర్స్ అనేవి ఉండేవారు. అట్లాగే అమ్మమ్మ తాతయ్యలు కూడా ఫ్యామిలీ డాక్టర్స్ లాంటి వాళ్ళు. చిన్న చిన్న వాటికి చిట్కాలు చెప్పటం, చిన్న చిన్న ఇది ఎవరైనా చుట్టం వస్తుంటే ఇంట్లో ఇది లేదంటే అది లేకపోతే ఇట్లా చెయ్యి, డైరెక్షన్ ఇవ్వటం. అంటే వాళ్ళు ఒత్తిడికి లోనైనప్పుడు దాన్ని రిలీవ్ అవ్వటానికి ఒక క్యాప్సూల్గా పనిచేసేవారు. అది మొగలి పువ్వు ఎక్కడ పెట్టినా ఎట్లయితే పరిణామం ఇస్తుందో తాతయ్యలు అమ్మమ్మల ఇంట్లో ఉంటే మటుకు ఆ ఇంట్లో కూడా సుఖం అనేది పరిమళిస్తూ ఉంటుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.